ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ 5 రాష్ట్రాల్లో ఇప్పటిదాకా జరిగినటువంటి వాటి లెక్కల్ని అందించింది. అందులోనూ ప్రధానంగా రాజస్థాన్లో 41.8 lakh ఓటర్లని తొలగించినట్టుగా అనౌన్స్ చేసింది. ఇక వెస్ట్ బెంగాల్కి సంబంధించి చూస్తే ఇప్పటికీ 58 లక్షల ఓట్లని తొలగించినట్టుగా అనౌన్స్ చేసింది. ఎట్ ద సేమ్ టైం అన్మ్యాప్డ్ ఓటర్లు 32 లక్షల మంది దాకా ఉన్నారు. ఓవరాల్గా వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఈ లెక్క 1.2 crore ఓటర్ల దాకా ఉండేట్టుగా ఇప్పుడు ఒక ఫిగర్ అనేది అయితే కనిపిస్తోంది. అఫీషియల్గా దానికి సంబంధించి ఒక డిక్లరేషన్ రావాల్సిన అవసరం ఉంది. ఇంతమంది ఓటర్లు, ఇన్ని లక్షల మంది ఓటర్లు ఎందుకని డూప్లికేట్ ఓటర్లుగా ఉన్నారు, లేకపోతే వాళ్ళ పేరు మరోసారి ఓటర్ లిస్ట్లో కనిపిస్తోంది, లేకపోతే వాళ్ళంతా మిస్ అయిపోయారా, చనిపోయారా, ఏం జరిగింది, ఎందుకని ఇంత పెద్ద ఎత్తున ఈ లెక్కలు బయటపడుతున్నాయి? ఎట్ ద సేమ్ టైం అపోజ్ కూడా ఎందుకని కనిపిస్తోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. మనం ఇప్పటిదాకా బీహార్ మాట్లాడుకున్నాము, వెస్ట్ బెంగాల్ మాట్లాడుకున్నాం, బట్ సర్ప్రైజింగ్లీ రాజస్థాన్లో కూడా 41.8 lakh ఓటర్స్, అది కూడా వాటిని తొలగించారు అనుకుంటే ఎక్కడ తక్కువ నెంబర్ అనేది కనిపించట్లేదు కదా, ఎక్సెప్ట్ లక్షద్వీప్లో 1400 ఓటర్లు ఉన్నారు, ఎందుకంటే అక్కడ తక్కువ జనాభా ఉంది కాబట్టి. ఈవెన్ గోవాలో కూడా 1,00,000కు పైగా ఓట్లు అనేవి ఉన్నాయి, పుదుచ్చేరిలో 1,00,000కు పైగా. ఇవన్నీ కూడా డూప్లికేట్ ఓట్స్, డెడ్ ఓట్స్ అండ్ పర్మనెంట్లీ మైగ్రేటెడ్ ఓటర్స్, 3 కేటగిరీలు అన్నమాట. మనం లాస్ట్ ఓటర్ రివిజన్ జరిగింది మన్మోహన్ సింగ్ టైంలో 2002లో. అది 2003 దాకా ఎక్స్టెండ్ అయింది. దానికి ఒక బేస్ ఇయర్గా తీసుకున్నారు ఎలక్షన్ కమిషన్. ఆ ఎలక్షన్ కమిషన్ ఏమంటున్నారు, అప్పుడు మీ నాన్నగారు అమ్మగారు లేకుంటే మీరు కూడా ఓటర్ లిస్ట్లో ఉంటే దెన్ దేర్ ఇస్ నో ప్రాబ్లం, మీరు మ్యాచ్ చేసుకోవచ్చు. ప్రాజనీ మ్యాపింగ్ అంటారు. అంటే మీ నాన్నగారి పేరు ఇదని మీరు చూపిస్తే అదే అక్కడ మ్యాచ్ అవుతుంది, ఏదో ఒక కాన్స్టిట్యున్సీలు ఉంటుంది, మీరు ఇద్దరు మ్యాచ్ అయిపోతుంది కంప్లీట్. లేకుంటే మీ అమ్మగారి పేరు, ఇద్దరు లేకుంటే మీ రిలేటివ్స్ పేరు ఉంటుంది, మ్యాచ్ చేసుకోవచ్చు. ఇది చాలా పెద్ద ఎక్సర్సైజ్ జరిగింది. ఇప్పుడు మనకు తెలిసింది, మీరు చెప్పినట్ల రాజస్థాన్లో 41 లక్షలు అంటే మనం అనుకుంటాం వెస్ట్ బెంగాల్ కన్నా తక్కువే కదా 58, ఇది 41 కాదు. వాళ్ళ దగ్గర ఓటింగ్ పాపులేషన్ 5 కోట్లే. వెస్ట్ బెంగాల్ ఓటింగ్ పాపులేషన్ క్లోజ్ టు 8 crores. అప్పుడు మీరు 8 crores to 58 lakhs విజావి 5 crores to 41 lakhs అనే ఒక కాంబినేషన్ వేసుకుంటే, మ్యాథమెటికల్ ఈక్వేషన్ వేసుకుంటే మీకు తెలిసిపోతుంది రాజస్థాన్ నంబర్లు ఎక్కువనే. ఇంకా అంటే వెస్ట్ బెంగాల్ నంబర్లు మినిమం 1 crore ఉంటేనే రాజస్థాన్ నెంబర్తో మ్యాచ్ అవుతుంది. 1 crore కాకుండా అట్లీస్ట్ 80 lakhs. మీకు గుర్తుంది, నేను ఒక స్టడీ చెప్పాను కవిత గారు మీకు, ఒక 2 నెలల ముందు మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఎస్ఐఆర్ అనౌన్స్ చేసినప్పుడు ఒక స్టడీ చేస్తున్నారు, ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్, చాలా డీటెయిల్గా చేశారు, చాలా బాగా చేశారు. ఇన్ఫ్యాక్ట్ అది పబ్లిష్ చేసింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అంటే మనం అనుకోవచ్చు, కాదు. అది ఫస్ట్ టైం పబ్లిష్ చేసింది టెలిగ్రాఫ్ అనే ఒక న్యూస్ పేపర్ వెస్ట్ బెంగాల్లో, టోటలీ ప్రో కమ్యూనిస్ట్, యాంటీ మోదీ. అండ్ హిందూ దాని తర్వాత నెక్స్ట్ పబ్లిష్ చేసింది, వాళ్ళు పబ్లిష్ చేశారు ఆ సర్వే రిపోర్ట్. నాకు ఆర్గనైజేషన్ గుర్తులేదు ఎవరు చేశారు, కానీ వాళ్ళు చాలా బాగా చేశారు. ఎట్లా చేశారంటే ఫస్ట్ వాళ్ళు 2002 ఓటర్ లిస్ట్ తీసుకున్నారు. ఆ ఓటర్ లిస్ట్లో ఉన్న అందరి పేర్లు సిస్టంలో ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళు దానికి మ్యాచింగ్ మొదలుపెట్టారు. 2002 తర్వాత వాళ్ళు ప్రతి సంవత్సరంలో రివిజన్ జరిగినప్పుడు, అప్పుడు స్పెషల్ రివిజన్ కాదు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కాదు, ఒకటే మీ ఇంటికి వస్తారు, మీరు ఉన్నారా లేదా కనుక టిక్ కొట్టేసి వెళ్ళిపోతారు. ఇది జరిగేది. ఆ టైంలో ఏం జరిగిందో ఆ లిస్ట్లో చూస్తే కూడా చాలామంది ఆ లిస్ట్లో కనిపించకుండా పోయారు. ఏది అసెంబ్లీ, ఫర్ ఎగ్జాంపుల్ 2002 తర్వాత 2007 అనుకుందాం, చాలామంది లేరు. సో వాళ్ళు ఏం చేశారంటే ఆ నంబర్లను తీసేశారు. నెక్స్ట్ వాళ్ళు ఏం చేశారంటే డెత్ అండ్ బర్త్ సర్టిఫికేట్ చూశారు వెస్ట్ బెంగాల్లో ఇష్యూ చేసినా కానీ. అప్పుడు వాళ్ళు అది మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే లాస్ట్ 2025కి వచ్చేదాకా వాళ్ళు చూసిన లిస్ట్ ప్రకారం వెస్ట్ బెంగాల్లో 1 కోటి మంది ఎక్స్ట్రా ఓటర్లు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ముషీదాబాద్ లాంటి కాన్స్టిట్యున్సీ, విచ్ ఇస్ వెరీ మైనారిటీ హెవీ కాన్స్టిట్యున్సీలో పాపులేషన్ కన్నా ఎక్కువ ఓటర్లు ఉన్నారు. ఆలోచించండి, పాపులేషన్ కన్నా ఎక్కువ ఓటర్లు ఉన్నారు. అది కాకుండా మొన్ననే ఎలక్షన్ కమిషన్ కన్నా ముందు వీళ్ళు ఎస్ఐఆర్ స్టార్ట్ చేసి అదే టైంలో యుఐడిఏ, దట్ ఈస్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ, ఆధార్ ఇష్యూ చేసిన అథారిటీస్ వెస్ట్ బెంగాల్లో 34 లక్షల మంది చనిపోయారని చెప్పి వాళ్ళ ఓటర్ ఐడి కార్డ్, వాళ్ళ ఆధార్ డీయాక్టివేట్ చేశారు. 16 digit ఆధార్ డీయాక్టివేట్ చేశారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది డేటా? వాళ్ళకి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ దగ్గర ఉన్న డేటా వాళ్ళు తీసుకున్నారు, బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ నుంచి.
ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో ఎందుకు చేశారని చాలామంది అడిగారు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే ఈ 32 లక్షల మంది చనిపోయిన వాళ్ళలో చాలామంది ఆధార్ కార్డు ఇప్పుడు కూడా వాడుకుంటున్నారు. ఎవరో సిమ్ యాక్టివేషన్కి వాడుకుంటున్నారు, బ్యాంక్ అకౌంట్కి వాడుకుంటున్నారు, లోన్ల కోసం వాడుకుంటున్నారు. అంటే అంత ఫేక్. లోన్ తీసుకుని వాడు గాయమైపోతాడు, మన సిమ్ కార్డ్ తీసుకొని ఏదో ఇల్లీగల్ యాక్టివిటీకి యూజ్ చేసుకుంటాడు, దానికోసం డీయాక్టివేట్ చేసి పడేశారు. మన ఆధార్ కార్డు ఒక స్పెషాలిటీ ఏంటంటే ఈ 16 డిజిట్లో ఇంకోసారి మీరు క్రియేట్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 16 డిజిట్ నెంబర్ ఉందనుకోండి, డీయాక్టివేట్ అయితే ఇంకొకసారి అది ఎక్కడైనా ఒక 2 సంవత్సరాల తర్వాత అదే నెంబర్ ఇష్యూ చేయాలంటే కాదు, ఆ నెంబర్ యూనిక్ ఉంటుంది దానికి. సో డీయాక్టివేట్ అయిపోయింది. సో మీరు నెక్స్ట్ టైం సిమ్ కార్డ్ తీసుకోవడానికి వెళ్తే మీ ఆథరైజేషన్ చెక్ చేయడానికి, మీ జెన్యూనిటీ చెక్ చేయడానికి ఆధార్ చెక్ చేస్తే డీయాక్టివేట్ అని చూపిస్తుంది, మీకు సిమ్ డిక్లైన్ చేస్తారు. కానీ మన దగ్గర ఎట్లా అంటే పక్కన ఒక ఛత్రి వేసుకొని కూర్చొని ఉంటాడు, కూడా సిమ్ కార్డులు అమ్ముతూనే ఉంటాడు. ఈ డజంట్ డూ అ బయోమెట్రిక్ చెక్. బయోమెట్రిక్ చెక్ చాలా ఇంపార్టెంట్. ముందు చేస్తుండే, కానీ దాని తర్వాత ఒక సుప్రీంకోర్టు రూలింగ్ వచ్చింది, బయోమెట్రిక్ యూజ్ చేయలేమని చెప్పగానే ఈ థంబ్ ప్రింట్ తీసేసి వాళ్ళు ఫిజికల్ పేపర్ నుంచి మొదలుపెట్టారు వాళ్ళు. ఎనీవే దాంట్లో మనం చూస్తాం చాలా మట్టుకు ఈ టెర్రరిస్ట్ కానీ ఈ ఫేక్ కాలర్స్, మన డిజిటల్ అరెస్ట్ లాంటివి చేసేటవాళ్ళు అందరూ ఇట్లాంటి ఫేక్ సిమ్ కార్డ్స్ వాడుకుంటున్నారు. వాళ్ళు ఒకసారి వాడుకుంటారు, పడేస్తారు, మళ్ళీ ఇంకో సిమ్ కార్డు యూజ్ చేస్తారు. అట్లా ఇప్పుడు ఏం జరిగిందంటే వెస్ట్ బెంగాల్లో ఈ 58 లక్షల మందిని తీసేశారు కంప్లీట్గా. కొంతమంది దాంట్లో 1% ఎర్రర్ ఉండొచ్చు, 1 or 2%. వాళ్ళు వచ్చి చెప్పాల్సి ఉంటుంది, చనిపోయిన చెప్పిన ఒక మనిషి ఇప్పుడు కనిపించిందంట, లేదు నేను బతుకున్నానని చెప్పి ఆయన వెళ్ళి క్రిమేషన్ గ్రౌండ్లో కూర్చొని అన్ని అంత్యక్రియలు చేశారంట వారు రిలేటివ్స్. చనిపోయింది కదా ఎట్లా అని చెప్పేసి ఇట్ వాజ్ లైక్ ఎ మోర్ ఆఫ్ ఎ కామెడీ సీన్. కానీ అట్లాంటి ఒక 1% దాకా ఉండొచ్చు 58 లక్షల్లో. అది కాకుండా 32 లక్షల మందిది ప్రాజనీ అంటే మ్యాపింగ్ కావట్లేదు, అన్మ్యాప్డ్ వచ్చారు. అన్మ్యాప్డ్ అంటే వాళ్ళ పేరు రాశారు కానీ వాళ్ళ నాన్నగారు అమ్మగారు పేరు లేదు, అదొకటి. ఇంకా 12 లక్షల మందికి మీరు తప్పుడు అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి దాంట్లో. మీరు మీ ఆధార్ కార్డు చూసి రాసిన పేరు దీంతో మ్యాచ్ కావట్లేదు. ఐదర్ ఆధార్ కార్డ్ ఈజ్ రాంగ్ ఆర్ దిస్ ఈజ్ రాంగ్. మీ రేషన్ కార్డు చూసిన పేరు రాసింది ఇక్కడ ఉన్న పేరు తప్పు. కొంతమంది రేషన్ కార్డు యూజ్ చేశారు, కొంతమంది ఆధార్ కార్డు యూజ్ చేశారు, కొంతమంది మిగతా బ్యాంక్ డాక్యుమెంట్స్ యూజ్ చేశారు. 32 లక్షల మంది అక్కడ అయిపోయారు. దీనికి కాకుండా ఇంకొక 1 కోటి మంది వాళ్ళది కంప్లీట్ ప్రాజనీ మ్యాపింగ్ కూడా కాలేదు, డేటా మొత్తం డౌట్ఫుల్ అనిపిస్తుంది. సో వీళ్ళందరినీ ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక హియరింగ్కి పిలుస్తారు. ఈ 58 పక్కన పెట్టండి, మిగతా వాళ్ళని 32 + 1 కోటి మందిని హియరింగ్కి పిలుస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ నోటీస్ వెళ్ళిపోయి ఉంటుంది, వాళ్ళ ఫోన్లో మెసేజ్ వస్తుంది, మీ హియరింగ్కి రావాలి, పక్కనున్న బూత్ లెవెల్ మీరు ఎక్కడ ఓటేస్తారో అక్కడికి వెళ్ళండి, ఒక బూత్ ఆఫీసర్ కూర్చొని ఉంటాడు, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. మీరు ఎందుకు తప్పు పేర్లు ఇచ్చారు, మీరెందుకు మీ నాన్నగారి పేరు రాయలేదు, మీరెందుకు మీ నాన్నగారు అమ్మగారి పేరు ఒకటే రాశారు, దాన్ని అడుగుతారు. సో ఏమైనా తప్పులు ఉండొచ్చు బహుశా, అగైన్ 1 to 2%, మిగతా అంతా ఫేకే. దీంట్లో ఇంకొకటి చాలా మటుకు ఇంట్రెస్టింగ్ అవుతుందంటే ఫ్రాడ్. ఈ ఫ్రాడ్ ఎట్లా జరిగిందంటే కొంతమంది చాలామంది వాళ్ళ నాన్నగారు 14 సంవత్సరాల్లో ఈడు పుట్టాడంట, నాన్నగారు 14 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ అబ్బాయి పుట్టాడంట, మళ్ళీ 30 సంవత్సరాలుగానే గ్రాండ్ ఫాదర్ అయిపోయాడంట, ఇదే అబ్బాయి గ్రాండ్ ఫాదర్ అయిపోయాడంట. అప్పుడు దట్ ఈస్ ఆబ్వియస్లీ ఇట్ ఇస్ ఫేక్. సో ఇట్లాంటి వాళ్ళని తొలగించాల్సింది లిస్ట్ నుంచి. సో టోటల్ మమతా బెనర్జీకి ఇప్పుడు ఏడుపు ఎందుకు వస్తుందంటే ఆమెకి ప్రాబ్లం ఎందుకంటే ఈ ఓటర్స్ అందరూ ఆమె ఓటర్స్. నేను ఒక స్టడీ చేస్తున్నాను కవిత గారు, పాసిబ్లీ నెక్స్ట్ 15-20 డేస్లో వెస్ట్ బెంగాల్లోని అన్ని కాన్స్టిట్యున్సీల్లో ఎంతమంది ఓటర్ని తీసేశారో ఇప్పుడున్న లిస్ట్ ప్రకారం 58 లక్షలు పెట్టుకుందాం. ఐఎమ్ నాట్ టేకింగ్ 32 lakhs + 12 lakhs + 1 crore, అది పక్కన పెడుతున్నాను. అది ఫిబ్రవరి దాకా నడుస్తుంటుంది, జనవరి దాకా హియరింగ్ ఉంది. నిన్న మొదలైన తర్వాత హియరింగ్ గోజ్ ఆన్ టిల్ January 16th. దాని తర్వాత నెక్స్ట్ లిస్ట్ పబ్లిష్ అవుతుంది, దాని తర్వాత మళ్ళీ అబ్జెక్షన్ ఫైల్ చేస్తారు, దాని తర్వాత లాస్ట్ లిస్ట్ ఫిబ్రవరిలో ఫైల్ అవుతుంది, దాని తర్వాత ఎలక్షన్ అనౌన్స్ చేస్తారు. నేనేం స్టడీ చేస్తున్నా అంటే కల్కటాలో 23 లక్షల ఓటర్స్ తీసేశారు లిస్ట్ నుంచి, కల్కటా రీజన్లో. ఆలోచించండి, అంటే ఇంతమంది ఫేక్ ఓటర్స్ ఉన్నారన్నమాట అక్కడ. అబ్జెక్షన్ ఏం ఫైల్ లేదు, ఇవాళ దాకా రాలేదు, అబ్జెక్షన్ రాలేదు. బహుశా ఇంకా నెక్స్ట్ 2-3 వీక్స్లో ఏదైనా ఒక 1% మళ్ళీ నేను చెప్పినట్లు రావచ్చు అబ్జెక్షన్. ఇప్పుడు ఈ జరిగే స్టడీలో నేనేం చేస్తున్నా అంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఎవరు గెలిచారు, ఫర్ ఎగ్జాంపుల్ టీఎంసీ గెలిచింది భవానీపూర్లో, వాళ్ళ మార్జిన్ ఏంటి, వాళ్ళ మార్జిన్ 3,400 అనుకోండి. కానీ అక్కడి నుంచి తీసిన ఓటర్లు 7,000 మంది ఉంటే ఆబ్వియస్లీ దట్ రిజల్ట్ ఈస్ గోయింగ్ టు గెట్ ఇంపాక్టెడ్. కాదు, తీసిన వాళ్ళు 7,000 కానీ ఆయన గెలిచిన మార్జిన్ 30,000 అంటే ఇంపాక్ట్ ఉండదు ఎక్కువ. వెరీ గుడ్. సో అగైన్ ఈ స్టాటిస్టిక్స్లో ఎప్పుడు ఒక మ్యాటర్ ఆఫ్ ఎర్రర్ ఉంటుంది, మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అంటారు, దాన్ని 1 or 2% అని పెట్టుకోవచ్చు. కానీ ఈ స్టడీలో నాకు బహుశా ఇంకా 10-15 రోజులు పట్టవచ్చు. దాని తర్వాత మేబీ బై January 1st week or 2nd week నేను దీని డేటా ప్రజెంట్ చేస్తాను మీకు. దాంతో మనకు తెలిసిపోతుంది లాస్ట్ టైం టీఎంసీ గెలిచిన 215 సీట్లలో
వాళ్ళకి 100 సీట్లు తగ్గుతుందా, 50 సీట్లు తగ్గుతుందా, లేకుంటే 70 సీట్లు తగ్గిపోతుంది. దాన్ని బట్టి నెక్స్ట్ ఎలక్షన్ రిజల్ట్ విల్ బీ దేర్. బికాస్ కమ్యూనిస్ట్ అండ్ కాంగ్రెస్ ఆర్ 0 వెస్ట్ బెంగాల్. లాస్ట్ 2 ఎలక్షన్లో వాళ్ళకి 0 సీట్లు వచ్చినాయి. బీజేపీకి 77 వచ్చినాయి లాస్ట్ టైం. ఈసారి ఎంత రావచ్చు అనేది ఈ రిజల్ట్ మీద ఉంటుంది. ఈ కాన్స్టిట్యున్సీలో ఎంత ఓట్లు తగ్గారు, ఎంత ఓట్లు ఇంక్రీజ్ ఎక్కడ కాలేదు, తగ్గారంతే. కానీ దీని అన్నిటికంటే సర్ప్రైజింగ్ ఏంటంటే కవిత గారు, ఈ మైనారిటీ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ మిద్నాపూర్ కానీ, మాల్డా కానీ, 24 పర్గనాస్ కానీ, ఇక్కడ మ్యాపింగ్ అబ్సల్యూట్ జరుగుతుంది. 1%, 2% కూడా రాంగ్ రావట్లేదు. ఎందుకో డౌట్ వస్తుంది. సో నిన్ననే ఎలక్షన్ కమిషన్ దీని గురించి ఒక చిన్న ఎంక్వైరీ మొదలుపెట్టారు. డార్జిలింగ్ లాంటి ప్లేస్లో 6% ఉంది. అక్కడ ఇంతమంది దూరం అక్కడికి బంగ్లాదేశ్ నుంచి, అక్కడ మోస్ట్లీ నేపాల్ వైపు నుంచి వస్తారు. అక్కడ వీళ్ళెవరు ఎట్లా అచీవ్ అయ్యారు ఇట్లా అంటే, ఆబ్వియస్లీ ఇది 30 సంవత్సరాల ముందు నుంచే వీళ్ళు ఈ బిజినెస్ మొదలు పెట్టారు. అప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు చేశారు, ఇప్పుడు మమతా బెనర్జీ చేస్తుంది. ఏంటి, దొంగ ఆధార్ కార్డు, అప్పుడు ఆధార్ లేకుండే, దొంగ రేషన్ కార్డులు తయారు చేయడం, దొంగ బర్త్ సర్టిఫికేట్ తయారు చేయడం, అన్నీ వాట్ ఎవర్ ఇల్లీగల్ వాళ్ళు చేశారు పనులన్నీ. ఇది నౌ వీ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ ట్రేస్. కానీ 30 సంవత్సరాల ముందు తీసుకున్న ఒక ఎస్ఎస్సి సర్టిఫికేట్ మీరు ఇప్పుడు వెళ్ళి దాన్ని అథెంటిసిటీ డిటర్మైన్ చేయలేరు, చాలా కష్టం. ఆ స్కూల్ ఉందో లేదో అది కూడా తెలియదు, వాళ్ళు ఎప్పుడు ఇష్యూ చేసేది, బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు, హాస్పిటల్ ఉందో లేదో తెలియదు, ఆ హాస్పిటల్ రికార్డులో ఇలా పేరు ఉందో లేదో తెలియదు. వాళ్ళు అంటారు 30 సంవత్సరాల ముందు రికార్డు మా దగ్గర లేదు, మేమంతా ఎప్పుడో పడేసినాం, కంప్యూటరైజేషన్ చేయలేదు. ఇప్పుడే జరిగింది కదా కంప్యూటరైజేషన్, లాస్ట్ 20 years 15 yearsలో, అప్పుడు జరగలేదు. బహుశా ఈ ఎస్ఐఆర్ తర్వాత కూడా ఒక ఎక్సర్సైజ్ జరగాల్సి వస్తుంది వెస్ట్ బెంగాల్లో. ఎందుకంటే ఈ బంగ్లాదేశ్ వైపు నుంచి వచ్చిన వాళ్ళు, ఫర్ ఇంట్రెస్టింగ్ ఒక ఫ్యామిలీ కేసు నేను చదివాను నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో. వాళ్ళు 3 ఉన్నారు, హస్బెండ్, వైఫ్ అండ్ 1 kid, గ్రోన్ అప్ సన్. వాళ్ళు అస్సాం లిస్ట్లో ఎన్ఆర్సీ నడుస్తుంది అక్కడ, నేషనల్ రిజిస్టర్, దాంట్లో వాళ్ళని నాన్ సిటిజన్స్గా డిటర్మైన్ చేశారు. వాళ్ళు వచ్చి వెస్ట్ బెంగాల్ సెటిల్ అయిపోయి ఇక్కడ సిటిజన్షిప్ దొరికింది వాళ్ళకి. అంటే ఇక్కడ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, రేషన్ కార్డు అన్నీ తయారు చేసుకున్నారు వాళ్ళు. కానీ అస్సాంలో పట్టుకున్నారు వాళ్ళని. కానీ అస్సాం ఎన్ఆర్సీ అనేది డిఫరెంట్ ప్రాసెస్, అది అక్కడ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. అది వాళ్ళ అక్కడ స్ట్రిక్ట్ ఉండాలని తెలిసినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి పారిపోయి వెస్ట్ బెంగాల్కి వచ్చేసరికి ఇక్కడ వచ్చి సిటిజన్షిప్ తీసుకున్నారు. కానీ అక్కడ దే బిన్ షోన్ యాజ్ నాన్ సిటిజన్స్. నౌ దే విల్ హావ్ టు ఆన్సర్ ద క్వశ్చన్. మీరు ఇక్కడి నుంచి కొత్త డాక్యుమెంట్స్ తీసుకున్నారు, అది ఆఫ్ కోర్స్ బ్యాక్ డేట్ చేసి చూపిస్తారు, మీరు 1960sలో పుట్టారు, 1970లో పుట్టారు అని చెప్పేసి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ నీడిల్ ఇన్ అ హెయిర్ స్టాక్ అంటాం మన ఇంగ్లీష్లో. చాలా ఏం చెప్తారు, చాలా టఫ్ వర్క్ ఇది. సో ఎలక్షన్ కమిషన్ ఏం చేశారంటే, ఇది వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ దీన్ని మ్యానిపులేట్ చేస్తారని చెప్పి వాళ్ళు 2 పనులు చేస్తారు. ఒకటి సుప్రీంకోర్టుకి వెళ్ళి చెప్పారు, మా బిఎల్ఓల్ని వీళ్ళందరూ కలిసి టీఎంసీ వాళ్ళు కలిసి ధమ్కీ ఇస్తున్నారు, వాళ్ళు తిడుతున్నారు, వాళ్ళ మీద చాలా ప్రెషర్ పెడుతున్నారు, ఇల్లీగల్గా ఇంక్లూడ్ చేసి. సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమన్నారు. యు ఆస్ ద స్టేట్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ సెక్యూరిటీ, వాళ్ళు ఇవ్వకపోతే సిఆర్పిఎఫ్ని పెట్టండి అని చెప్పారు, సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ని. అదొకటి. రెండవది ఎలక్షన్ కమిషన్ ఏం చేశారంటే అబ్జర్వర్స్ పెట్టారు. ఇప్పుడు మన ఎలక్షన్ టైంలో మీరు చూస్తుంటారు, ఎక్స్టర్నల్ అబ్జర్వర్స్ వస్తారు. ఆంధ్ర నుంచి ఒక ఆయన్ని బీహార్ పంపిస్తారు, ఓకే, తమిళనాడు నుంచి ఒక ఆయనకి అస్సాం పంపిస్తారు. అంటే వాళ్ళకి కనెక్షనే ఉండదు, కాడర్ కనెక్షన్ ఉండదు. సో అట్లాంటి ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక అబ్జర్వర్ పెట్టారు. ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ టైంలో బయట నుంచి వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళ మీద చాలా ప్రెషర్ ఉంది. ఇప్పుడు వాళ్ళు బూత్ లెవెల్ ఆఫీసర్స్ మీద, వాళ్ళ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మీద ఇంకా ప్రెషర్ పెడుతున్నారు. ఏదైనా చిన్న తప్పు కనిపిస్తే, లేకుంటే ఫేక్ ఐడెంటిఫికేషన్, ఫేక్ ఓటర్ని యాడ్ చేస్తే అందరికీ నోటీస్ ఇష్యూ చేస్తారు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఫ్రమ్ నౌ ఆన్. ఇప్పటి నుంచి హియరింగ్ మొదలైనప్పుడు టెన్షన్ మొదలైంది. మమతా బెనర్జీ ఏమో మీ కిచెన్లో ఉన్న ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసుకోండి, పనిముట్లన్నింటినీ వాడండి అంటే, ఆమె షీఈస్ కాలింగ్ ఫర్ వైలెన్స్. ఆమెకు తెలిసిపోయింది, ఇప్పుడు ఆమె చేతి నుంచి బయటికి వెళ్ళిపోయింది అదంతా. ఆమె ఏం చేయలేదు, చేయకపోవచ్చు కూడా. ఆమె ఏమో మా పార్టీ వాళ్ళు బూత్లు పెడుతున్నారు, మా పార్టీ వాళ్ళు హెల్ప్ డెస్క్ పెడుతున్నారు, మిమ్మల్ని ఎన్రోల్ చేస్తారంటే, ఎన్రోల్ ముందే కావచ్చు. ఎన్రోల్ ఎందుకు చేయలేదంటే దే హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ద డాక్యుమెంట్స్. ఎన్రోల్ ఏం చేస్తారంటే ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేస్తారు, అది ఈజీగా పట్టుకోవచ్చు. ఇప్పుడున్న కండిషన్లో మీరు ఆధార్లో సబ్మిట్ చేసిన ఏం డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారో ఆధార్ వాళ్ళ దగ్గర ఉంటుంది, అది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ దగ్గర ఆ డాక్యుమెంట్ ఉంటుంది, ఏం సబ్మిట్ చేస్తారో. మీరు ఒక ఎస్ఎస్సీ సర్టిఫికేట్ అప్పుడు సబ్మిట్ చేశారు, ఇంకో కొత్త ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ఇప్పుడు తీసుకెళ్తే మిమ్మల్ని పట్టుకుంటారు 100%. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఇది పెద్ద ఒక ఫ్యాక్టరీ. ఇప్పుడు కాదు, కమ్యూనిస్ట్ టైం నుంచే 30 సంవత్సరాల ముందు నుంచే అక్కడ దొంగ సర్టిఫికేట్లు తయారు చేయడము, అన్ని టైప్ ఆఫ్ సర్టిఫికేట్ తయారు చేసిస్తారు. మీకు ఏం కావాలంటే డబ్బులు ఇస్తే, ఇప్పుడు ఆధార్ కార్డు మొదలైన 2500 3000 ఇస్తే మీకు ఆధార్ కార్డు తయారు చేసిస్తారు. సో దట్ ఈస్ వై సిటిజన్షిప్ ఆధార్ ఇస్ నాట్ ఎ సిటిజన్షిప్ డాక్యుమెంట్ అని సుప్రీంకోర్టు కూడా జడ్జ్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్. ఇట్ టెల్స్ యూ సురేష్ కోచాట్ల అంతే, ఆధార్కి ఇంకేం లేదు.
మీ అడ్రస్తో సంబంధం లేదు, మీ ఏజ్తో సంబంధం లేదు, ఏం లేదు. యు ఆర్ ఓన్లీ ద పర్సన్. సో సిటిజన్షిప్ కాదు, ఆధార్ సిటిజన్షిప్ డాక్యుమెంట్ కాదు. మిగతా డాక్యుమెంట్స్ ప్రూవ్ చేసుకోవచ్చు. ఒకటి మీరు పుట్టిన డెత్ బర్త్ సర్టిఫికేట్, కానీ ఆ టైంలో 1960s 70sలో ఉన్న బర్త్ సర్టిఫికేట్స్ ఎక్కువ రావు ఆ టైంలో హాస్పిటల్స్ నుంచి. ఇప్పుడు మనకు జిహెచ్ఎంసీ తీసుకోవాల్సి వస్తుంది మనకి. అది కాకుండా 10th క్లాస్ సర్టిఫికేట్, పాస్పోర్ట్, దీస్ ఆర్ ఆల్ డాక్యుమెంట్స్ మీరు ప్రూవ్ చేసుకోవచ్చు దట్ యు ఆర్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా అని. ఇప్పుడు జరుగుతున్న ఛాలెంజ్ ఏంటంటే వెస్ట్ బెంగాల్లో ఇది మీరు అడగొచ్చు, రాజస్థాన్లో 41 లక్షల మంది ఎవరు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు, 80 లక్షలు ఇంతమంది ఉన్నారంటే బయట నుంచి ఎవరో వచ్చి ఉంటే వాళ్ళకు ఓన్లీ అక్కడ లైవ్లీహుడ్, ఒక షెల్టరో ఇవ్వడం మాత్రమే కాదు, ఎవ్రీడే రోటీ కపడా మకాన్ అనేవి ఉంటాయి, ఇవన్నీ చూపించాలి. మళ్ళీ వాళ్ళకి కావాల్సినటువంటి లైవ్లీహుడ్ ఇవంతా కల్పించాలి. ఇవంతా స్టేట్కి ఒక బర్డన్లా అవుతుంది. ఎవరి ఇంట్రెస్ట్ కోసము అనేది వస్తుంది. వాళ్ళతో వస్తే ఓట్లు వేయించుకుంటే ప్రభుత్వం ఏర్పడుతుందేమో, కానీ దెన్ వాట్ అబౌట్ లాంగ్ రన్లో ఎఫెక్ట్ పడుతుంది, థ్రెట్ అవుతారు, లేకుంటే సెక్యూరిటీకి ప్రాబ్లం అవుతుంది. ఇవన్నీ ఉన్నాయి కదా, దాని గురించి ఎందుకు ఆలోచించట్లేవు రాష్ట్రాలు? మరి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ సింపుల్. ఓటేస్తారు, అయిపోతుంది, అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటారు, నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళు ఓటేస్తారు. మరో 5 ఏళ్ళ దగ్గర పండుగ కదా, ఓట్ పండుగ ఉంటుంది త్రూఅవుట్. 5 సంవత్సరాల దాకా వెయిట్ చేయక్కర్లేదు. ఒక లోక్సభ కాగానే అసెంబ్లీ కానీ లోకల్ బాడీ కాగానే మున్సిపాలిటీ, లేకుంటే సర్పంచులు, లేకుంటే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు నడుస్తుంది. పండుగ ఎలక్షన్. అదే కదా, ఎప్పుడైనా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది మన దగ్గర, త్రూఅవుట్ ద ఇయర్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. అంటే మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అంటే మీకు అది ఒక ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఇప్పుడు యూపీలో 2 కోట్ల మంది దాకా పోతారు అవుట్ ఆఫ్ ద ఓటర్ లిస్ట్. ఎందుకంటే వాళ్ళ ఓటర్ బేస్ చాలా పెద్ద. ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 18 crores or 20 crores వాళ్ళ ఓటింగ్ పాపులేషన్. దాని నుంచి 2 నుంచి 3 కోట్ల మందిని డెఫినెట్గా పోతున్నారని చెప్తున్నారు. ఆల్రెడీ 2 crores ఐడెంటిఫైడ్. వాళ్ళది డేట్ ఎక్స్టెండ్ చేశారు, ఎందుకంటే పాపులేషన్ చాలా ఎక్కువ ఉందని చెప్పి ఓటింగ్ పాపులేషన్ డేట్ ఎక్స్టెండ్ చేశారు. బహుశా ఇంకా వారంలో వాళ్ళ డీటెయిల్స్ కూడా రావచ్చు, మధ్యప్రదేశ్తో సహా, మహారాష్ట్రతో సహా, దాన్ని పెద్ద స్టేట్స్. ఇన్ని లక్షలు కోట్ల మంది ఉన్నారు అంటే వీళ్ళందరూ ఇల్లీగల్గా వచ్చినటువంటి మైగ్రెంట్స్ అయినా, లేకుంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి బతుకు తెరువు కోసం పోయిన వాళ్ళు అనుకోవాలా? వాళ్ళ ప్రాబ్లం లేదు కదా. మీరు ఒక చోటు నుంచి ఒకటి వెళ్తే మీకు ప్రాబ్లం లేదు, మీది ఏదో ఐడెంటిటీ డాక్యుమెంట్ మీ దగ్గర ఉంటుంది. ఇదంతా ఇల్లీగల్గా దూరిన వాళ్ళు. సుప్రీంకోర్టు చెప్పారు కదా, రోహింగ్యా కేసులో సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ వేసిన సుప్రీంకోర్టు ఏం చెప్పారు? జస్టిస్ కాంత్ వాజ్ దేర్, చీఫ్ జస్టిస్. మనకు ధర్మశాల కాదు, మన దేశంలో ఉన్న పిల్లలకి చదువు చెప్పడానికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం బదులు రోహింగ్యా వాళ్ళు వచ్చి వాళ్ళు తీసుకుంటే ఏంటిది? మన దగ్గర రేషన్ ఇవ్వాల్సింది, మనం ఇవ్వాల్సిన బియ్యం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? వీఆర్ నాట్ ఎ ధర్మశాల. బంగ్లాదేశ్ వాళ్ళని, రోహింగ్యాలను తీసుకోవడానికి వీఆర్ నాట్ హియర్ ఫర్ దాట్. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఈ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లోనే ఇదంతా జరిగింది. ఎందుకంటే మన అందరూ తెలిసి ఇదంతా స్టార్ట్ అయింది అస్సాం నుంచి. అస్సాంలో ఇంత పెద్ద అజిటేషన్ జరిగినప్పుడు అప్పుడు ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ప్రఫుల్ల కుమార్ మహంతా లీడర్షిప్లో జరిగిన తర్వాత అక్కడ బందుల మీద బందులు, అటాక్లు, అది ఇది, నెల్లీ మ్యాసెక్కర్ ఒకటి జరిగింది, చాలా మటుకు అట్లాంటిది. దాని తర్వాతనే రాజీవ్ గాంధీ గారు ఒప్పందం చేశారు ఆసుతో. దాని తర్వాతనే మొత్తం ఐడెంటిఫికేషన్ మొదలైంది అక్కడ ఎన్ఆర్సీ. నౌ ఇట్ ఇస్ అండర్ సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్. ఇది మొత్తం దేశంలోకి ఎన్ఆర్సీ నడవాల్సింది కవిత గారు. ఎందుకంటే ప్రతి దేశంలో ఒక రిజిస్టర్ ఉంటుంది. మీరు సిటిజన్ కాదా, మీరు సిటిజనా లేదా అని మీ పేరు ఉంటుంది లిస్ట్లో. మన దేశంలో లేదు అది. మన దేశంలో అట్లాంటి ఒక డాక్యుమెంట్ అందరూ ఏమనుకున్నారు, ఆధార్ ఈస్ ద సిటిజన్షిప్. నో, ఆధార్ ఈజ్ నాట్ ద సిటిజన్షిప్ డాక్యుమెంట్. మన దేశంలో కావాల్సింది ఎన్ఆర్సీ. దానికే ఓవైసీ కానీ, ముస్లిం లీగ్ కానీ కేరళలో ఉన్నది, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఎందుకు ఆబ్జెక్ట్ చేస్తారు? కమ్యూనిస్ట్ వాళ్ళు, అఖిలేష్ యాదవ్. ఎందుకంటే వాళ్ళకి భయం ఏంటంటే ఇట్లాంటి అందరూ లిస్ట్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఒకసారి మీకు ఒక సిటిజన్షిప్ నెంబర్ ఇస్తే, అమెరికాలో ఉంది సోషల్ సెక్యూరిటీ నెంబర్ అంటారు వాళ్ళ దగ్గర, అట్లాంటి ఒక నెంబర్ ఇచ్చేస్తే దెన్ యూ ఆర్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. మీకు బెనిఫిట్స్ దాని మీద తీసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఎప్పుడు కావాలంటే వాడు దూరిపోయింది భారతదేశంలో. బంగ్లాదేశ్లో 65 నుంచి, దానికన్నా ముందు 47 నుంచి మొదలైంది, 71లో పీక్ అయింది అది. రోహింగ్యాలు ఇప్పుడు వచ్చారు, దానికన్నా ముందు పాకిస్తాన్ వైపు నుంచి చాలామంది ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయారు. అందరు ఉన్నారు. కానీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మటువా కమ్యూనిటీ లాగా వెస్ట్ బెంగాల్లో వాళ్ళు కూడా సిటిజన్షిప్ ఇస్తున్నారు. వాళ్ళ దాంట్లో కూడా ఆల్మోస్ట్ 1 కోటి మంది హియరింగ్కి ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళు చెప్పొచ్చు, మాకు SMS వచ్చిందండి, సిటిజన్షిప్ డాక్యుమెంట్ హెస్ బీన్ అప్రూవ్డ్ అని. దట్ ఈస్ ఇనఫ్ గవర్నమెంట్కి, ఎలక్షన్ అథారిటీస్కి. కానీ ఇటువైపు రాజస్థాన్ వైపు 41 లక్షల చాలామంది మస్ట్ బీ ఫ్రమ్ పాకిస్తాన్. అక్కడి నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు మన దగ్గర. వీళ్ళు ఎవరు? కశ్మీర్ మొదలు కాలేదు ఇంకా, అక్కడ ఇంకా ఉంది పెద్దది, అక్కడ ఇంకా పెద్ద స్టోరీ వస్తుంది అక్కడ. మీకు బహుశా తెలుసో లేదు, కవిత గారు, పాకిస్తాన్లో నుంచి ఒక అబ్బాయి కశ్మీరీ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు, అండ్ షీ విల్ రిటైన్ హర్ ల్యాండ్. ఎగ్జాక్ట్లీ. అదే అమ్మాయి ఇండియన్ అబ్బాయితో పెళ్లి చేసుకుంటే ల్యాండ్ పోతుంది. స్టిల్ ఆర్టికల్ 370 వాజ్ రివోక్డ్. అది యాక్చువల్లీ 375 లేకుండే, అది 35A ఉండేది.
విచ్ వాజ్ అన్ ఆర్డినెన్స్ విచ్ నెహ్రూ ఇల్లీగలీ కంటిన్యూడ్ ఫర్ ఆల్మోస్ట్ 30 years. నెహ్రూ అని కాదు, నెహ్రూ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా. ఒక ఆర్డినెన్స్ లైఫ్ 6 months, దాని తర్వాత ఉండదు, పనికిరాదు అది. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు సైన్ చేసిన ఆ ఆర్డినెన్స్ నెహ్రూ గారి టైం నుంచి మోదీ గారు విత్డ్రా చేసేదాకా నడిచిందనమాట, 70 సంవత్సరాల దాకా. సో ఆబ్వియస్లీ ఇట్ వాస్ ఇల్లీగల్. అట్లాంటి చాలా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ కోటాలు లేకుండే జమ్మూ కాశ్మీర్లో 370 వాజ్ రిమూవ్డ్. ఎవరైనా అడిగారండి, కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా అడిగారా ఎందుకు ఎస్సీ ఎస్టీ ఓబీసీలు కోటా ఇవ్వట్లేదు? అక్కడ ఓబీసీలు ఇచ్చారు కొంతమంది, ఎందుకంటే కాశ్మీర్లో కొంతమంది ముస్లిమ్స్ బీసీ కోటాలు వస్తారు, బకర్వాల్స్ లాంటి వాళ్ళు. కానీ ఎస్సీ ఎస్టీస్ కోటా ఎందుకు ఇవ్వట్లేదండి కాశ్మీర్లో? ఎందుకు ఇవ్వలేదు ఇన్ని సంవత్సరాలు? అడిగారు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు దాని రోజు పొద్దున్న లేవగానే రాహుల్ గాంధీ ఏడుస్తూనే ఉంటారు కదా కోటాల గురించి. సో దిస్ ఇస్ వేర్ ఇట్ కమ్స్. ఇది పెద్ద ఎక్సర్సైజ్, ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎక్సర్సైజ్ని ఒపోజ్ చేయడంలోనే మీకు తెలిసిపోతుంది. యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడలేదే ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇక్కడ మనం ఓన్లీ లక్షల్లో చూస్తున్నాం, అక్కడ 2 కోట్లు